మలక్పేట్ హైదరాబాద్ బీఆర్ఎస్వి పోరుబాట ముసారాంబాగ్ మూసీ పరివాహక ప్రాంతం వాంబే బస్తీవాసులకు బాసటగా నిలుస్తామంటూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు మరియు ముసారాంబాగ్ బీఆర్ఎస్వి నాయకుడు నరేష్ యాదవ్ బస్తీలో పర్యటించి మూసీ బాధితులకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. నరేష్ మాట్లాడుతూ, ఇక్కడ మా ఇల్లును కూల్చేస్తే అక్కడ మీ ఇంటికి 100 బుల్డోజర్లు పంపి ఇంటితో పాటు నిన్ను నీ టీంని బుల్డోజర్ల కింద చేసి తొక్కిస్తామని. రేవంత్ రెడ్డి జాగ్రత్త, నీ లుచ్చ రాజకీయాలు మానుకో, పేద ప్రజల ఇల్లు కూల్చడం మానుకో, మా పేదల జోలికి వస్తే మీ అంతు చూసేదాకా వదలమంటూ హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, బీఆర్ఎస్వి జిందాబాద్, బీఆర్ఎస్వి జిందాబాద్. అండగా ఉంటాం మూసీ బాధితులకు, అండగా ఉంటాం మూసీ బాధితులకు. సిగ్గు సిగ్గు పేదల ఇళ్లను కూల్చడం, సిగ్గు సిగ్గు పేదల ఇళ్లను కూల్చడం. బయటికి బయటికి పంపించేసి కింది ఉన్నాయి వాళ్ళు కలిసాపురా. పిల్లలు కూడా పెద్దగా అవుతారు కదా, వాళ్ళు ఇబ్బంది అడిగిపోతే మీరు అడగాల, గట్టిగా మాట్లాడాలి. గవర్నమెంట్ మీరు రూట్లు అంటే ఇప్పుడు 150 మీటర్లు అంటే అక్కడ దాకా పోతుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతుంది. కాదు మీరు అడగాలి, అమ్మకి నిండు ఇంత జాగ్రత్త అవుతుంది, ఇట్లా పరిస్థితి ఏంది గవర్నమెంట్ ఇస్తారు కదా, చెప్పారా మీకు? తెలంగాణ మన కొత్త సీఎం గారిని మార్పు కావాలి ప్రజలు ఇచ్చిన వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇచ్చిన ప్రజలు మారుస్తారు ఏదో అనుకుంటే పేదలు ఇల్లు కూర్చోడానికి ఒక శ్రీకారం చుట్టి ఉండే గూటిని ఉన్న ఇల్లుని కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్న ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక హెచ్చరిక ఇస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము హెచ్చరిక ఇస్తున్నాం. ఇదే మా పిలుపు మీకు, పేదల జోలికి రాకండి, పేదల ఇల్లు కూలగొట్టకండి, పేదలను రోడ్డు మీద పడేయకండి. మీరు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే మేము ఇదే బీఆర్ఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు మీరు చేసే ఏ లుచ్చా పనులన్నింటినీ మేము అడ్డుకోవడానికి ముందు ఉంటాము. ఎక్కడ వెనకపోయే పరిస్థితి లేదు. ఈరోజు ఇదే మలక్పేట్ జోన్లో మన బ్రిడ్జ్ అయితే కొత్త బ్రిడ్జ్ బాంబే బస్తీ, ఇక్కడ ఇండ్లు చాలామంది ఆల్రెడీ 17 ఇండ్లు కూలగొట్టారు. వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు బఫర్ జోన్ అని చెప్పేసి దాదాపు ఒక 100 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి. 2 బుల్డోజర్ పెడితే అదే బుల్డోజర్ నీది వస్తే మేము ముందర ఉంటాం, మా శవాల మీద నుంచి ఆ ఇంటి మీదకి పోవాలి. ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇట్లాంటి ప్రజలకు మంచి చేసే పనులు చేయి, కానీ ప్రజల్ని తీసుకొని రోడ్డు మీద కూర్చోబెట్టే పనులు చేయకు. మీకు ఒక అవకాశం ఇచ్చారు, చాలా చిన్న వయసులో అవకాశం వచ్చిందని చెప్పి అందరూ అంటున్నారు. సీఎం అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. అట్లా అవకాశాన్ని మీరు ప్రజల కోసం ఉపయోగించండి, ప్రజల మంచి కోసం ఉపయోగించండి. మీ స్వార్థాల కోసం ఎవరో ఈ చిన్న ఇండ్లు కూలగొట్టి ఎవరికో ఇచ్చి ఏదో డిమార్టో లేకపోతే ఇట్లాంటి సంస్థలకు ఇచ్చి పేదవాళ్ళని రోడ్డు మీద కూర్చోబెడతావా? నువ్వు ఏం చేస్తున్నావు, ఏం ఒకసారి ఆలోచించుకో రేవంత్ రెడ్డి. ఇది మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. ఇదే బీఆర్ఎస్ నుంచి ఇదే పిలుపు మాది. తప్పకుండా మీరు ఇట్లాంటి చర్యలు చేస్తుంటే మేము బీఆర్ఎస్ ముందుండి వీళ్ళందరికీ రక్షగా మేము ఉంటాము. మమ్మల్ని దాటి మీ బుల్డోజర్ రావాలి. జై తెలంగాణ.